నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. దేశవ్యాప్తంగా జరుపుకునే అతి పెద్ద పండుగ. నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ సందర్భంగా నెంబర్ 1 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కొత్త అల్లుళ్ళ రాక, కొత్త బట్టలు, అరిసెలు, గారెలు లాంటి పిండి వంటలు, కోడి పందాల కోలాహలం, పుట్టిన ఊరికి ప్రతి ఒక్కరూ చేరుకొని పల్లె పట్టణం అనే తేడా లేకుండా చేసుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక చోటికి చేరుకొని సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇంటిల్లిపాది ఆనందోత్సవాలతో చేసుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు 12 రాసులు ఉన్నాయి. ఆ 12 రాసుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన క్యాలెండర్లలో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో ప్రముఖంగా జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ, కొన్ని ప్రాంతాల్లో 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ 3 రోజులలో మొదటి రోజు భోగి మంటలతో, రెండో రోజు పొంగలి పిండి వంటలతో, పితృదేవతల దేవుళ్ళ పూజలతో, మూడో రోజు గోపూజలతో, అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో 3 రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము అంటారు. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణము. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై సింహ, కన్య, తుల, వృచ్చికం, ధను రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనము. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము. 12 నెలల సంవత్సర కాలములలో 6 నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకొనే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. కనుకనే ఉత్తరాయణము వరకు ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తరువాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. సామాన్య ప్రజల నుంచి 10 మందికి అన్నం పెట్టే అన్నదాత తన పంటలను ఇంటికి తెచ్చుకొని ఆనందంగా చేసుకునే పండుగ సంక్రాంతి. మరొకసారి నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు.